ఒక రోజు చెప్తాను సార్ ఏమైందంటే వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది సార్. వాళ్ళ అపార్ట్మెంట్ కాడికి వెళ్ళాను. అంటే పిలిచింది సార్ నన్ను తను. సరే నేను వెళ్ళాను సార్. క్యాజువల్ గా వెళ్ళాను అంటే ఈవినింగ్ అట్లా. వెళ్ళిన తర్వాత నేను ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నా. తను లోపల నుంచి వచ్చిన తర్వాత నాకు లైక్ ఆ రోజు అట్లా ఎందుకు అనిపించింది సార్. అంటే అందం బాగా కనిపించి అందంలో కట్టి వేసినట్టు అనిపించింది కొంచెము. ఆ ట్రాన్స్ లోనే ఉన్నాను. ఇంకా నేను అప్పటికి నాకెందుకో వెళ్ళిపోతాం ఇంకొద్దు మనకంతా అనుకొని ట్రై చేసినా సార్ వెళ్ళిపోతాం అనేసి. బట్ అది నా వల్ల కాలేదు అప్పుడు ఆ రోజు ఎందుకో సార్. సో అది నా వల్ల కాలేదు. సరే అనేసి తనే అడిగింది సార్. యాక్చువల్ గా ఫస్ట్ నాకు అర్థమైందంటే డైరెక్ట్ గా అడిగింది సార్ కలిసి ఉందామా అనేసి. కలిసి ఉందామా అంటే ఏం కలిసి ఉందామని క్లియర్ గా చెప్పండి. మీరు క్లియర్ గా చెప్తే నాకు అర్థమవుతుంది. కలిసాం సార్ ఏమేం జరిగింది క్లియర్ గా చెప్పండి. ఓపెన్ కలిసి ఉన్నాం సార్. కలిసి పనుకున్నాం సార్. శారీరక సంబంధంగా మారింది. క్లియర్ గా అంటే పనుకున్నాము. తనకి నచ్చింది అంటే మేము మ్యూచువల్ గానే ఓకే అయింది సార్ నాకు. ఓకే అది సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే వేరే ఊళ్ళో ఉంటారు సార్. అందుకనేసి తను ఒకటే ఉంటుంది. అందుకనేసి ఆ రోజు ఉన్నాము. అట్లా రిలేషన్ పెద్దదైంది సార్ మాది. దాని తర్వాత కానీ అంతా బాగుంది సార్. అంటే నాకు ఫుడ్ చేసి పెట్టడం గానీ లైక్ నా రూమ్ లో నేను చేసుకోకపోతే తనే చేసి ఇచ్చేది. తన రూమ్ కే నేను వెళ్ళేది. అట్లా పరిచయం కాస్త ఇంకా నాకు అర్థమైపోయింది సార్. అంటే ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. లైక్ పెళ్లి చేసుకుంటే బాగుంటది అనే ఫీల్ వచ్చింది సార్ నాకు. అలా తెప్పించింది సార్ తను నాకు. సో నేను అడిగినాను సార్ అప్పటికి. అంటే వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అడగతా వచ్చినాను సార్. మనం పెళ్లి చేసుకుంటామా ఇట్లా అడుగుతూ ఉంటాను సార్. అప్పుడప్పుడు అడుగుతున్న ప్రతిసారి తను నవ్వుతూ కవర్ చేసేసేది. లేకపోతే నవ్వుతూ ఆహా అనేసి లేకపోతే ఏదో పని పడినట్టు అటు వెళ్ళిపోవడము. లేకపోతే ఫోన్ ఎత్తుకొని చూసేయడము. ఇలా చేస్తాను సార్. అంటే మ్యారేజ్ అని చెప్పిన వెంటనే తను ఇలా చేసేది. అవును సార్. చాలా సార్లు అడిగినాను సార్. నేను దాన్ని సరేలే అంటే లైక్ అప్పుడు ఏదో అనుకుంటా నేను క్యాజువల్ గా తీసుకొని అట్లే కొనసాగింది సార్ మొత్తంగా. సో ఇంకా అట్లే పోయిన తర్వాత చాలా రోజులు గడిచింది సార్. ఇదైతే మాత్రము మళ్ళీ చాలా రోజులు గడిచినాయంటే మీరు కలుస్తూనే ఉన్నారా లేకుంటే ఆ రోజు కలిసిన తర్వాత గ్యాప్ వచ్చేసిందా? లేదు సార్ కలుస్తూనే ఉన్నాం సార్. ఇంకా రెగ్యులర్ అయిపోయింది అది? రెగ్యులర్ అయిపోయింది సార్. ఓకే నైస్. నెక్స్ట్ సో రెగ్యులర్ అయిపోయింది. రోజు కలుస్తున్నాం. కాకపోతే ఒక రోజు మాత్రం నాకు షాకింగ్ లాగా అంటే ఆ రోజు నాకు అసలు ఏం అర్థం కాలేదు సార్. ఇది ఏమైందంటే యాక్చువల్ గా సార్ తను చెప్పడం మర్చిపోయినాను. తను నాకన్నా 8 years పెద్దది సార్. మీకన్నా 8 years పెద్దదా? అవును సార్. చాలా పెద్ద ఏజ్ గ్యాప్ అండి. అనుకోకుండా ఏమైందంటే సార్ ఒకసారి వాళ్ళ ఇంటికి నేను అంటే వెళ్ళాను సార్. నార్మల్ గా ప్రతిరోజు వెళ్తా అంటాను. అప్పుడు వెళ్ళాను. వెళ్తే ఒక పాప ఉంది సార్. అంటే 7 years అట్లా దాదాపు ఆ ఏజ్ లో ఉండొచ్చు సార్. పాప ఉంది. అట్లా ఉంది సార్. పాప ఉంది. నేను అడిగినాను సార్ ఎవరు ఈ పాప అంటే మా అక్క కూతురు అనింది.